పెట్టిన తర్వాత మీకు చెప్పేస్తాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు జీవిస్తారో ఆయన దూతలు ఎప్పుడు కూడా తన ప్రజల చుట్టూ ఉంటారని, అలాగే ఏమంటారంటే దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ కూడా దేవుడు గొప్ప కాపుదల వారికి అనుగ్రహించబడుతుందని ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలాగంటే చూడండి, ఒక భయంకరమైన దీనిలో సేవకుడుగా, ఇది భయంకరమైన దీనిలో ఒక సేవకుడు భయంకరమైన నరమాంస భక్షకుల మధ్య సేవ చేస్తూ వచ్చాడు. అతనికి మరొక పేరు కూడా ఒక బిరుదు ఇచ్చారు. ఏంటో ఆ బిరుదు అంటే చూడండి, నరమాంస భక్షకుల అపొస్తలుడు. మీరు ఆలోచన చేయండి, యెహోవా ఉత్తముడని ఎవరైతే రుచి చూసి ఎరిగి ఉంటారో, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకు ఆయన జీవించాలని, నా చేయగలిగిన వరకు కొంత స్వార్థను ప్రకటించాలని క్రీస్తు కొరకు తీసుకున్న తీర్మానం ఎలా ఉంటుందంటే చూడండి, ఆ దీనిలో అందరూ నరమాంస భక్షకులు. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కనబడితే ఆ ఒక వ్యక్తిని చంపేసి ముక్కలుగా వీకొని బుద్ధించడం వాళ్ళకి అలవాటు. సో అలాంటి వ్యక్తుల మధ్య ఈ యొక్క జాన్ పేటన్ గారు నరమాంస భక్షకుల అపొస్తలుల పేరు పిలువబడుతూ ఆ మధ్యకు వాళ్ళ చోటికి వెళ్ళి దేవుని యొక్క సేవను గొప్పగా జరిగిస్తూ వచ్చారు. ఇలా జరిగించడానికి గల కారణం ఏంటి? అసలు ఆయన జీవితం ఏంటిదని మనం ఆలోచన చేస్తే 1824 మే 24వ తారీఖున ఆ ప్రాంతంలో స్కాట్లాండ్లో జేమ్స్ పీటర్ అలాగే జాన్ పేటన్కు ఈ యొక్క గిబ్సన్ జాన్ పేటన్ అనే వ్యక్తి జన్మించడం జరిగింది. ఎక్కడంటే చూడండి, స్కాట్లాండ్లో అతను జన్మించారు. ఈ యొక్క జాన్ పేటన్కి అలాగే జాన్ పేటన్కి మొత్తం 11 మంది సంతానము. ఆ 11 మంది సంతానంలో ఈ పేటన్ గారు మొదటి వ్యక్తి అయి ఉన్నారు. అయితే వాళ్ళ తండ్రి గారి యొక్క బిజినెస్ ఏంటంటే స్టాకింగ్స్ అంటారు. మీకు తెలియకపోవచ్చు, మీకు తెలుసు కదండి స్టాకింగ్స్ అంటే. ఈ మధ్యకాలంలో చాలా రకాల డ్రెస్సులు వచ్చేసి చూసారా, ఏంటంటే లెగ్గింగ్స్ అని అంటారా, అలాంటి తయారు చేసే ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, చాలా చక్కగా ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది. అవన్నీ కూడా తయారు చేసి ఆయన అమ్ముతూ వచ్చేవాడు. ఈయన కుటుంబం ఎంత గొప్పది అంటే మీరు ఆలోచన చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ 11 మంది సంతానము ప్రతిరోజు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. చాలా దైవభక్తి గల కుటుంబంగా పెరుగుతూ వచ్చింది. అలా పెరుగుత దేవుని సన్నిధిలో పెరగటమే కాదు, కానీ జాన్ గారి తండ్రి గారు ఏం చేసేవారంటే, మీరు ఇంకా చూడండి, రోజుకి 2 సార్లు కుటుంబ ప్రార్థనలు జరిగిస్తూ వచ్చారు. మీరు ఎంతమంది 2 సార్లు కుటుంబ ప్రార్థన జరుగుతాయి మీ ఇళ్ళలో? 2 సార్లు జరుగుతాయి. వెరీ నైస్. మీకు ఏం చేస్తారు? 2 సార్లు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? ఒకేనా? వెరీ గుడ్. చూడండి, వాళ్ళ ఇళ్ళలో 2 సార్లు ప్రార్థన జరుగుతూ వచ్చాయి. ఆ కుటుంబ ప్రార్థన వారికి ఎంత ఆశీర్వకరంగా మార్చబడిందో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఎవరైతే మీ ఇళ్ళలో కుటుంబ ప్రార్థన జరుగుతలేమో ఈ రోజు వరకు మీరు ఇంటికి వెళ్ళక మీ తల్లిదండ్రులతో చెప్పండి, కానీ మమ్మీ మనం కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం. ఈ కుటుంబ ప్రార్థన వలన దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప పనులు చేస్తాడు, మన జీవితాలను మార్చివేస్తాడు, మన కుటుంబంలో ఉన్న సమస్యలని కూడా తీసివేస్తాడు. మనం ఏ సమస్యలు వెళ్తున్నామో దానికి చక్కని ఒక పరిష్కారాన్ని కూడా దేవుడు దయచేస్తారని మీరు ఇంటికి వెళ్ళక మీ తల్లిదండ్రులతో చెప్పండి. ఎందుకు తెలుసా? మీరు బైబిల్ గ్రంథంలో చాలా మంది మన వ్యక్తులను చూస్తాం. యెహోషువ కానీ, యోబు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే వారందరూ కూడా చూడండి కుటుంబ ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబ ప్రార్థనలు జరిగించారు కాబట్టి వాళ్ళ యొక్క కుమారులు ఎంత గొప్పగా ఆస్వాదించబడుతూ వచ్చారో మీరు చూడండి. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాము, కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ కొర్నేలి అన్నిటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వయంగా దేవుడు దిగి వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన పరలోకంలో నిలబడిందయ్యా అన్నాడు దేవుడు. అంటే ఆయన ఎంతో భక్తిగత కుటుంబంలో ప్రార్థన చేసి వచ్చాడో మీరు ఆలోచన చేయండి. సో మీరు ఇంటికి వెళ్ళాక ఇదివరకు మీ కుటుంబంలో ఇలాంటి ప్రార్థనలు కనుక జరగకపోతే దయచేసి మీ తల్లిదండ్రులకు ప్రోత్సాహపరిచి, నాన్న మనం పెట్టుకుందాం నాన్న
బాగుంటుందా కానీ ఒక రోజు 2 రోజులు కాదు, డైలీ ఆ ప్రార్థన కొనసాగించండి. జాన్ టైలర్ గారి జీవితంలో జరిగిన అదే అద్భుతము మన కుటుంబాల్లో కూడా జరుగుతుంది. నేను నిన్న దినాల్లో కూడా మా సంఘంలో ప్రసంగం చేస్తూ ఈ కుటుంబ ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యమైనవని కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ వచ్చాను. యోగ గ్రంథము 4వ అధ్యాయం చాలా చక్కని అద్భుతమైన మాటలు నాకు చూపించారు. ఎందుకంటే ఒక కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థనలు దేవుడికి బహుగా నచ్చడం జరుగుతుంది. వారి ప్రార్థనలు దేవుడు ఆలోచిస్తూ వచ్చారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క కుటుంబ ప్రార్థనలు వారు అనునిత్యం చేస్తూ రోజుకు 2 సార్లు ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. అయితే చూడండి, అలాగే రోజుకి 3 సార్లు మోకాళ్ళ ప్రార్థన ఏకాంతంగా చేసేవారు. నేను ఎక్కడ ఉంటాను, నా తల్లి ఎక్కడ ఉంటాను, అమ్మగారు ఎక్కడ ఉంటారు, ఈ 11 మంది సంతానం ఆ పట్టణం మీద వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా రోజుకి 3 సార్లు మోకాళ్ళ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అలాగా చేయడానికి? తన తల్లిదండ్రులు అలా నేర్పించారు. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడికి యొక్క మొరను తెలియజేయాలని వారు చూడండి ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఉన్నారా ఎవరికి ఇక్కడ ప్రార్థన చేస్తారు మోకాళ్ళ ప్రార్థన? ఈ రోజుల్లో మోకరించాలంటే ఎంత మోమంటం సిగ్గుపడుతున్నారంటే ఎక్కడ నా కాలు అలిపోతాయో భయపడుతున్నాను. కొంతమంది నా పాయింట్లు, నా షర్ట్లు, మీ డ్రస్సులు ఇవి ఎక్కడ పాడైపోతే అనుకుంటుందని చాలా మంది భయపడుతున్నారు. అలాంటి ఆలోచన మనకు ఉండదు. చూడండి, దేవుడు ఎంత గొప్ప అర్థం చేసి మాట్లాడుతున్నారు. వారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూ రోజుకి 3 సార్లు దేవుడితో సమయం గడుపుతూ వచ్చారు. వారి యొక్క 3 గదులు ఉన్నాయి. ఆ మధ్య గదిలోకి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేస్తే చూడండి, వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ మిగతా ఎవరైనా కానీ ఆ 3 గదుల్లో ఒక గది ప్రార్థనలోకి వెళితే కనుక మిగతా వారందరూ కూడా నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉండి ఆ ప్రార్థన చేసే వ్యక్తికి అభ్యంతరం తీసుకుని వచ్చేవారు కాదు, డిస్టర్బ్ చేసేవారు కాదు. చాలా చక్కగా ఒక వ్యక్తి దేవుడితో సమయం గడుపుతున్నాడని మిగతా వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఉండేవారు. మీరు ఈరోజు చూడండి, ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎలాగైనా చెడగొట్టి మీతో ప్రార్థించుకోవాలని ప్రయత్నం చేశారు. అవునా కదా? ఎందుకు మరి వాళ్ళ చేయడం గల కారణం ఏంటంటే డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించేవారు. అలా చూడండి, అలా భక్తిగల కుటుంబంలో పెరిగిన జాన్ టైలర్ గారు చిన్ననాటి నుండి ఎంత శ్రద్ధాశక్తులు, ఎంత దైవభక్తి, ఆధ్యాత్మికమైన దైవ విలువ కలిగి అలా పెరుగుతూ వచ్చారు. అయితే ఈయన రోజుకి 14 గంటలు తన తండ్రితో పాటు కలిసి ఆ పనిని నేర్చుకుంటూ వచ్చారు. ఏది స్వాగతించారు చెప్పాడు కదండి, ఆ పని తయారు చేసే వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసింది కనుక రోజుకి 14 గంటలు వాళ్ళ నాన్నగారితో పని చేస్తూ ఆ పనిని నేర్చుకుంటూ, అలాగే మధ్యలో భోజనం 2 గంటల సమయంలో ఆయన ఏం చేసేవాడంటే బైబిల్ చదువుతూ వచ్చారు. అలా బైబిల్ చదవడం కాదు కానీ తర్వాత ఆయన కొద్ది హైయర్ స్టడీస్కి వెళ్ళాలని ఆయన అనుకున్నప్పుడు నెక్స్ట్ జాన్ టైలర్ గారి తల్లిదండ్రులు ఆయన సేవకు సమర్పించి దాని నిమిత్తం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్యేష్ఠుడైన వ్యక్తి దేవునికి సొంతమైన వాడు. జ్యేష్ఠుడైన వ్యక్తి తండ్రి యొక్క సేవ చేయాలి. జ్యేష్ఠుడైన వాడు తండ్రి యొక్క పనుల్లో తన యొక్క బాధ్యతలను పంచుకోవాలని కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. అయితే చాలా జాగ్రత్తగా వినండి. మా ఇంట్లో 4 నమ్మకం నాకున్న ఆలోచన ఏంటంటే వాస్తవానికి నేను ఎప్పుడు కూడా బైబిల్ కాలేజ్ రావాలని, ఇలాగ పాస్టర్ అవ్వాలని, ఇలాగ టీచింగ్ చేయాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. నాకు అసలు ఆ ఆలోచన ఉండేది కాదు. మా పాస్టర్గా చదువుతున్నప్పుడు నేను అనుకున్నానని జ్యేష్ఠుడు అంటే నాకన్నా 2 పైన ఉన్నాం కాబట్టి మొదటి వాడు మిస్ అయినా 2వ వాడు ఎప్పుడు నేను సేఫ్ అని అనుకున్నాను. కానీ అదేదో తెలియదు కానీ వారిద్దరు మిస్ అయ్యారు, నేను ఒక్కనే పట్టడం. ఆ వాస్తవం నాకు తెలియదు. నేను ఇలాగా చూస్తానని అసలు నాకు ఆలోచన లేదు ఇలాగా సేవ చేయాలి. ఎందుకంటే చాలా మంది పాస్టర్లు నాకు చూస్తున్నాడు కదా, అలాంటి జీవితం నాకు వద్దని ఎప్పుడు కూడా అనుకునేవాడిని. ఎందుకంటే నేను మెడికల్ సంఘంలో పెరుగుతూ వచ్చాను. నేను పుట్టింది మా ఇంట్లో తప్ప పెరిగింది మొత్తం ఈ రోజు వరకు మెడికలిస్ట్. సో నేను ఆ సంఘటనని కూడా చూస్తూ పెరుగుతున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగ అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను ఎలా వచ్చానంటే దేవుని సన్నిధానానికి అసలు మీరు నమ్మరు కానీ బైబిల్ ఎక్కడ మనం చూడండి
అలా వచ్చి బయటకు కావచ్చు. నా కరెక్ట్గా 16-15 సంవత్సరాలు నన్ను తీసుకోలేదు కానీ ఏదో ఉంటలే నన్ను తీసుకొని సేవలో పెట్టారు. కానీ దేవుడు ఒక ప్రణాళిక చాలా గొప్పది. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మనం అనుకున్నది ఒకటి, దేవుడు అనుకున్నది ఒకటి. కనుక నా జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు ఈ స్థాయికి నన్ను తీసుకొని వచ్చాను. అలాగే చూడండి, తన యొక్క జ్యేష్ఠుడైన వ్యక్తి దేవుడికి సమర్పణ చేయాలని ఆయన ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ వచ్చారు. అలా ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు చూడండి, ఒక రోజు వారి తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దేవుడి సేవకు వెళ్ళాలని, మిషనరీగా నేను సేవ చేయడానికి వెళ్తాను అని తాను తన తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాటలు తన తల్లిదండ్రులు విన్నారో చాలా సంతోషించారు. ఎందుకు? జాన్ పేటర్ గారు సేవకు వెళ్ళాలని, దేవుడి యొక్క సువార్త ప్రకటించాలని వాళ్ళ అనుమతితో ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అద్భుత రీతిగా ఆయనతో మాట్లాడి ఆయన సేవకు ఆయన విలువలో చెప్పింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరైనా నా కుమారుని సేవకు పంపిస్తానా, కుమారుని సేవకు పంపిస్తానంటే ఎంతమంది వస్తారు చెప్పండి? చేతి తీసుకురావాలి, గుర్తు చేసుకోండి. ఎంతమంది వస్తారు? బైబిల్ కాలేజ్ మీకోసం ప్రత్యేకంగా బైబిల్ కాలేజ్ పెడతారు ఇక్కడ. ఇప్పటి వరకు అయితే వస్తారా? బైబిల్ కాలేజ్ చేస్తారా? మీరిద్దరు చేస్తారా? ఓకే, మీరిద్దరు నాతో మాట్లాడారు కదా. ఓకే, రైట్. దేవుడి సేవ చేయడం అందరికీ ఇవ్వబడుతున్న యోగ్యత కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు కొంతమందికి కొంతమంది నిలబడి వారికి ఆ ప్రత్యేకమైన యోగ్యత ఇస్తారు, అందరికీ కాదు. అది ఎవరైనా డిసైడ్ చేసుకుంటారో వాళ్ళకి. ఇక్కడ జాన్ పేటర్ గారు చాలా చక్కగా నిర్ణయం తీసుకుని దేవుడి సేవ వెళ్ళాలనుకున్నాడు. ఇది విన్న తల్లిదండ్రులు చాలా సంతోషించి దేవుడిని కనబరుస్తూ వచ్చారు. ఆ తర్వాత జాన్ పేటర్ గారు చిన్న పరిచయం చేస్తూ ఆ ఉద్యోగంలో అతను కుదరడం జరిగింది. ఆ చిన్న ఉద్యోగం చేస్తూ ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత స్కాట్లాండ్ ప్రభుత్వం వారు ఒక ఉద్యోగం కల్పించారు. దాంట్లో ఈయన చాలా చక్కని నైపుణ్యత కలిగి చాలా చక్కని ప్రమోషన్లు తీసుకుంటూ 7 సంవత్సరాలు ఆ యొక్క ఒప్పంద పత్రంపై సిగ్నేచర్ చేయాలి. 7 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉండాలి, మాతోనే ఈ పని చేయాలని ఆ యొక్క వ్యక్తులు అధికారులు జాన్ పేటర్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే జాన్ పేటర్ గారు ఓకే, మంచి ప్రమోషన్, మంచి డబ్బులు, చాలా లగ్జరీగా జీవించాల్సి అనుకున్నారా? అలా అనుకోలేదు. ఆయన ఏం చేశారో మీరు చూశారా? దానికి జాన్ పేటర్ గారు చాలా నేను ఇప్పటికే నా జీవితాన్ని ఒక యజమానికి సమర్పించాను. మీరు నా యజమానిగా, మీరు మంచి ప్రమోషన్ తీసుకొచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, నాకు చక్కని సేవ ఇచ్చి, నన్ను ఇక్కడ 7 సంవత్సరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అయితే వినండి, నేను నా జీవితాన్ని ఇదివరకు ఒక యజమానికి అప్పగించాను. దీని 7 సంవత్సరాలు నేను వేరొకరికి ఇవ్వలేదు కనుక నేను ఏం చేస్తానంటే ఈ ఉద్యోగం నేను తీసుకోను, ఈ ఉద్యోగాన్ని నేను చేయను కళాఖండిగా మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఆ చిన్న వయసులో నేను నా జీవితాన్ని మరొక యజమానికి అప్పగించాలని చెప్పగలను కదా. నీ కళ్ళ ముందు మంచి గవర్నమెంట్ జాబ్, చాలా మంచి గవర్నమెంట్ జాబ్, నెలకు ₹1,00,000, 2 లక్షలు అనుకోండి, వదిలిపెట్టదా? అసలు ఈ రోజునైతే మరి అసలు కానిస్టేబుల్ జాబ్ కోసమే కొన్ని 100 లక్షల మంది ఏం చేసి చూస్తున్నారు కదా. మీరు ఇదే వదిలిపెట్టారంటారు దేని కోసం? మంచి జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, మంచి పిల్లగారు అమెరికాలో ఉద్యోగం చేస్తారు. నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటే కనుక లైఫ్ సెట్. అసలు ఏం భయంతో చేయలేదు. అతను పీడించుకుని నిలుచుకుంటూ చేసుకుంటావు లేదా అంటే ₹1,00,000 అమెరికా దేశము, అదే మా లైఫ్ సెట్ కదా అని వదులుకుంటారా? మా సంఘంలో అందరూ కూడా అదే ఆలోచన చేస్తారు. అందరూ అమెరికా. సార్ ఏదేమైనా అక్కడ ఆలోచన చేయండి. జాన్ పేటర్ గారు ఆలోచన చేయాలి. తన జీవితాన్ని ప్రభువుకి ఎలా అప్పగించాలి వచ్చారా? నా జీవితాన్ని ఇదివరకైనా ఒక యజమానికి అప్పగించాలి కాబట్టి ఈ 7 సంవత్సరాలు నా దేవుడు పని చేస్తామని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి దేవుడి సేవలో అతను పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి. అలా ముందు పెడుతున్న వ్యక్తి చూడండి, ఆయన దిగులు చెందగా
గ్లాస్గోలో ఒక చర్చి తరపున ఆయన పని చేయకై వేరే దేశానికి వెళ్ళారు. గ్లాస్గో మన ప్రాంతానికి వెళ్ళారు. ఆ గ్లాస్గో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే చూడండి, మురికి వాళ్ళలో త్రాగుడికి జూదానికి బానిసై ఆ తర్వాత ఎవరందరికీ ఎంతగా పాడైపోయారంటే అంతగా పాడైపోయారు. మురికి వాళ్ళలో ఉన్నారు, త్రాగుడుకు బానిస అయ్యారు. వారి జీవితం ఎంతగా కమ్ముకుంటున్నారంటే వాళ్ళు చూస్తేనే అసలు వేస్తుంది. పైగా వాళ్ళు జూదం ఆడుతారు. అలాంటి వ్యక్తులకు దేవుని యొక్క సువార్త ప్రకటన చేయాలని చూడండి, ఆ యవనస్తుల కొరకు మెడిసిన్ చదువుతూనే ఆయన ఏం చేశాడు, వాళ్ళకి సువార్తను అభ్యసిస్తూ సువార్తను తెలియచేయడం మొదలుపెట్టారు. సువార్తను వాళ్ళకి అందజేయడం మొదలుపెట్టారు. అక్కడ ఆయన 10 సంవత్సరాలు పనిచేస్తూ అక్కడ బానిసగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాడైన జీవితాలు కలిగి ఉన్నారు, మురికి అలవాటు కలిగి ఉన్నారు, జూదానికి అలాగే త్రాగుబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చూడండి అక్కడ 10 సంవత్సరాలు ఉంది. వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించి వాళ్ళందరికీ కూడా క్రీస్తులోకి నడిపిన వాడు జాన్ పైటన్ గారు. హల్లెలూయా. ఇంత గొప్ప ఆలోచన ఎక్కడ వచ్చిందో తెలుసా? ఆయన తీసుకున్న నిర్ణయం, నా జీవితం నా యజమానికి అప్పగించాను కాబట్టి నా యజమాని కొరకు నేను పని చేయాలని ఆలోచనతో అక్కడికి వచ్చాను. సో అక్కడ పని చేస్తున్నప్పుడు, అక్కడ ఈ సువార్త ప్రకటన చేసినప్పుడు వీళ్ళకి జరిగిన సంగతి నేను తెలుసా? వారందరూ కూడా దేవుడు నమ్ముకున్నారు, రక్షణ పొందుతున్నారు. ఇక జూదంకి వారు వెళ్ళలేదు, అసలు తాగడం అసలు మానేశారు. ఇంత గొప్ప ఆలోచన లేదా ఇంత గొప్ప రక్షణ పొందుతున్న వారందరూ చూడండి మద్యం తాగడం మానేశారు. ఆ మద్యం తాగడం మానేసినప్పుడు వేసిన కారణం చేయ అక్కడ ఉన్న వైశాఖాన్ని కూడా మూతపడ్డారు. హల్లెలూయా. కానీ ఊరుకున్నారు ప్రజలు, ఆయన యజమానులు ఊరుకున్నారా? అవన్నీ కూడా మూతపడిపోయేసరికి ఆ యొక్క షాపు యజమానులు అందరూ కూడా ఏం చేశారంటే ఇవన్నీ కూడా మూతపడ్డారు కదా కారణం ఒకరే ఒకరు. ఆ వ్యక్తి కనుక మనం పట్టుకుంటే మన పని సులువుగా అవుతుందని జాన్ పైటన్ గారు సువార్త ప్రకటించడం వలన ఈ యవనస్తులందరూ కూడా మా షాపులకు రావడం మానేశారు, ఈ మద్యం తాగడం మానేశారు. మాకు ఇంత లాస్ వచ్చింది, ఈ లాస్ అంతా కూడా ఎవరి వల్ల అంటే జాన్ పైటన్ వల్ల వచ్చిందని ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. చూడండి అక్కడ ఏం చేశారంటే బహిరంగంగా సువార్తను నిషేధిస్తూ వచ్చారు. నువ్వు ఇక్కడ సువార్త అస్సలు ప్రకటించొద్దు, నువ్వు ఈ యొక్క ప్రాంతానికి అసలు రావద్దు, మరి యవనస్తులకు అసలు ఇక దేవుని సువార్తను ప్రకటించలేదని ఆ యజమానులందరూ కూడా జాన్ పైటన్ మీద వ్యతిరేకిస్తూ వచ్చారు. చూడండి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మీద రాళ్ళను కొడుతూ వచ్చారు, రాళ్ళతో కొడుతూ వచ్చారు. వేడి నీళ్లు ఆయన మీద పోయడం మొదలుపెట్టారు. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తే మేము ఇలాగ మిమ్మల్ని హింసిస్తామని ఆ యొక్క యజమానులందరూ కూడా ఆయన ఎంతో హింసిస్తూ వచ్చారు. ఇలాంటి హింసలు పొందుకున్న కొంతమంది ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నావు రా అని అన్నారనుకోండి, నెక్స్ట్ అక్కడికి వెళ్తారంటారా? ఈ రోజు మీరు కొన్ని సువార్త ప్రకటన చూడండి. మీరు యూట్యూబ్లో ఒక పాస్టర్ గారికి దాదాపుగా 20-25 సంవత్సరాలు చాలా ముసలి ఆయన సైకిల్ మీద సువార్తను తెలియజేస్తా ఉంటే కొంతమంది హైదరాబాద్ వచ్చి ఆయన పట్టుకొని ఆ బైబిల్ చింపేసి ఆ బైబిల్ ఆ రోడ్డు మీద పడేసి ఆయన ముసలివాళ్ళని కూడా చూడకుండా అతన్ని చాలా మంది కొట్టడం జరిగింది. ఆ వ్యక్తి సువార్త మానేశ్వరున్నారా చూడండి, వాళ్ళు కొట్టినప్పటికీ కూడా ఆయన సువార్త నాపకుండా ఈ రోజు వారికి దేవుని సువార్తను తెలియజేస్తూ అనేక మంది యవనస్తులకు సువార్త అదే దేవుని కొరకు ఆ సేవ చేయడం, దేవుని కొరకు ముందుకు వెళ్ళడం అంటే అంత గొప్ప ఆలోచన వారు కలిగి ఉన్నారు. అయితే జాన్ పైటన్ గారు ఇన్ని హింసలు, ఇన్ని ఇబ్బందులు, ఈ శ్రమలు పొందుతున్నప్పటికీ కూడా చూడండి జాన్ పైటన్ సేవ చేస్తుండగా వయసులో పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు కూడా ఆయన అపహసిస్తూ వచ్చారు, ఎగతాళి చేస్తూ వచ్చారు. మీకేంటి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, ఏదో సువార్త ఆయన అస్తమానం అతన్ని ఎగతాళి చేస్తూ అపహసిస్తూ వచ్చారు. అయితే చూడండి జాన్ పైటన్ గారు అవి కూడా పట్టించుకోకుండా దేవుడి కొరకు సువార్త ప్రకటించాలి, అనేకులకు దేవుడి సువార్త ప్రకటించి వారి క్రీస్తుతో నడిపించాలన్న ఆలోచన ఒకటి తప్ప ఆయన జీవితంలో ఏది కూడా పట్టించుకోవాలి. అలా ప్రకటిస్తూ చూడండి జాన్ పైటన్ గారు హైబ్రిడ్ స్కూల్లో సేవకు వెళ్ళాలని
అక్కడ ఉన్న వ్యక్తులకు నేను సువార్త ప్రకటించాలని ఆయన చక్కని తీర్మానం తీసుకొని దానిలో సిద్ధపడుతూ వచ్చారు. ఎందుకు న్యూహార్ట్స్లో దీనిలోకి వెళ్ళాలి అనుకున్నారంటే చూడండి, అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఒక వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు న్యూహార్ట్స్ దీనిలోకి వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలనుకుంటున్నావు, అయితే ఆ ప్రాంతం ఎలా ఉందో నీకు తెలుసా అన్నారు. ఏంటి ఆ ప్రాంతం అని జాన్ పేటర్ గారు అడిగారు. అడిగేసరికి ఆ మాట చెప్పాడు, చూసారా, నరమాంస పక్షులు నేను ప్రతికుండగా చంపేసి ముక్క తీసుకున్న వాళ్ళు నేను చంపేసి నేను తినేశారు, దయచేసి నువ్వు ఎప్పుడు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదని ఆ వ్యక్తి అతను చెప్పినప్పుడు జాన్ పేటర్ గారు ఏమో చెప్పినారో చూడండి. అక్కడ చక్కటి అద్భుతమైన మాట. నిజంగా ఆ మాటలలో మీరు కూడా ఆలోచన చేసి క్రీస్తు కొరకు బతికితే అక్కడ రోషంగా బతకండి, లేకపోతే తచ్చిపోండి, నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చూడండి ఎంత చక్కని మాట చెప్పాడు. దానికి జాన్ గారు పెద్దతో మాట్లాడుతూ, నా దేవుడి కోసము నా శరీరాన్ని నరమాంస పక్షులు తిన్నా, నేను చనిపోయినప్పుడు నా శరీరాన్ని బాధ పెట్టిన పురుగులు తిన్నా పెద్ద తేడా లేదు కదా, నన్ను ఆరు తిన్నా పురుగులు తిన్నా దాంతో పెద్ద సంఘటన ఏం లేదు. అయితే నేను జీవించినంత కాలము నా శరీరంతో నా దేవుడికి ఎంత సేవ చేసేదానంటే ప్రాముఖ్యమని ఆయన న్యూహార్ట్ జీవితంలోకి వెళ్ళి దేవుడి సువార్త ప్రకటించాలని నేను అందిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, నా శరీరాన్ని నలగొట్టిన, హింసించిన, నన్ను చంపేసిన, నన్ను రంపాలతో తోసిన, రాళ్ళతో కొట్టిన నేను దేవుని సేవ చేస్తానని మీరు ఒప్పుకుంటారా? ఎంత మాత్రం కాదు. నాకు తెలిసినంత నిజంగా దేవుని కొరకు నేను ఇలాగ నిలబడతానని నువ్వు ఒక సుస్పష్టమైన చక్కని నిర్ణయం తీసుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో నిలబడలేదు. అందుకే ఇక్కడ చూడండి, ఒక చక్కని మాట్లాడుతున్నాను, నా శరీరాన్ని వాడు తిన్నా పురుగులు తిన్న పెద్ద తేడా లేదు, నేను బ్రతుకున్నంత కాలము నా దేవునికి సేవ చేస్తానని చెప్పి అలా చూడండి, నేను చనిపోయినా వాళ్ళు తిన్నా, నా శరీరం పురుగులు తిన్నా, నేను చనిపోయిన తర్వాత దేవుడు ఒక రోజు నాకు మంచి శరీరాన్ని ఇస్తాడు కాబట్టి నేను యుగయుగాలు నా దేవుడితో నివాసం చేస్తున్నాను. అలాగే అది మనకు ఉండవలసిన ఆలోచన. నేను చనిపోయినా నా దేవుడు నన్ను మహిమపరుస్తాడు, నా చక్కని నాకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు అని నాకు ఆలోచన కలిగి చూడండి, ఈ నరమాంస పక్షుల మధ్య ఆయన సేవ చేయడానికి వెళ్ళారు. అలా వెళ్ళడానికి ఆయన నియమించబడ్డాడు. ఆయన హరివారి దీవులకు వెళుతున్నాడు. వెలుగుతున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే జాన్ పేటర్ గారికి అప్పటికి 33 సంవత్సరాలు వచ్చాయి. అయితే ఈ 33 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన మేరీ రాబర్ట్ అనే స్త్రీతో వివాహం జరిగింది. ఆమె కూడా క్రీస్తు కొరకు సమర్పించుకున్న చక్కని అధ్యాత్మికురాలు, మంచి సేవ చేయాలని ఆలోచన కలిగిన స్త్రీ కనుక జాన్ పేటర్ గారు, మేరీ గారు ఇద్దరు కూడా దేవుని సేవను ప్రకటించడానికి అనునిత్యము వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, మనకు చక్కని మాట చెప్తారు. జాన్ పేటర్ గారు అప్పటికే అది వరకు దేవుని సేవలో ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు పెళ్లి చేసుకోవడానికి. దేవుడు ఒక చక్కని అమ్మాయిని ఆయనకు కుదిర్చడం జరిగింది. చూడండి, ఆ స్త్రీ కూడా ఇంత అత్యధికమైన విలువ కలిగిన ఆలోచన చేయండి. దేవుని సేవ వాడపడాలి, దేవుని కొరకు ఏదో చేయాలని. ఈ రోజుల్లో కొంతమంది రండి దేవుని సేవకు అనంటే పొరపాటు కూడా రాలేని పరిస్థితిలో ఉంటారు. సంఘంలో ఏ పనులు కూడా చేయలేని కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతగా పైకి మాత్రమే గ్రామీణంలో లేకపోతే కోసుకుంటూ తిరుగుతారు, కానీ దేవుని సేవ చేయడానికి మొంగి ఆ కాలమైన తీయడము, చేతులు తీయడము, పొరపాటు కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మేము ఇంత గొప్పవాళ్ళం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక భౌతికంగా వాళ్ళు ఎన్ని చేసినా దేవుడు వాటి ఏది కూడా పట్టించుకోరు, కానీ దేవుడు కొరకు సేవ చేయాలంటే తప్పన ఆ దృక్పథం ఎంత గొప్పదో చూడండి. ఆ మేరీ ప్రొఫెసర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వారిరువురు కూడా చూడండి, ఏప్రిల్ 16, 1828లో ఓడలో ఆస్ట్రేలియాకు ప్రయాణమై ఆ తర్వాత జాన్ భార్యను విడిచి జాన్ పేటర్ గారు ఆగస్టు 30, 1858లో న్యూహార్ట్ జీవులకు వెళ్ళడం జరిగింది. దేవుని సేవ చేయాలని ఎంత తపన వారు ఉందో చూడండి. ఆయన అలా అనుకున్నాడు కాబట్టి చూడండి, ఆ న్యూహార్ట్ జీవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో డిస్ప్లేలో ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా బాగా అక్కడ ఫోటోస్ చూడవచ్చు. అయితే న్యూహార్ట్ జీవులకు ఆయన అడుగు పెట్టినప్పుడు అక్కడ జనం ఎలా ఉన్నారో
ఆ భూతలు పూసుకొని వాళ్ళు అలా ఉంటున్నారు. ఆ తర్వాత దిగంబరుగా ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళు బట్టలు వాళ్ళు వేసుకోవడం తెలియదు, వాళ్ళ జీవన విధానం వాళ్ళకు తెలియదు కనుక ఈ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ ఆకులు తెచ్చారు. ఆకులను ఒక చిన్న వస్త్రంగా చేసుకొని ఇలా కట్టాలి. మన రోజులకు రాష్ట్రమే కదా కట్టం చూడండి. అలాగా ఆకులు తన యొక్క నడుముకు కట్టుకొని వారు అలాంటి బట్టలు ధరించేవారు. అయితే ఆ యొక్క మనుషుల చేతిలో ప్రతి వారి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది చూడండి. బాల్యం కానీ, గొడ్డలు కానీ, స్పీయర్ కానీ, ఇంకా ఏదో ఒకటి ప్రతి వారి చేతిలో ఆ యొక్క ఆయుధాలు ఉండడము ఈ యొక్క జాన్ పీటర్ గారు న్యూ హార్వెస్ట్ దీవులో చూశారు. అయితే ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే చూడండి, అక్కడ ఉన్న అక్కడ వ్యక్తుల యొక్క జీవితాలు, వారు ఎలాంటి వస్త్రాలు ధరించారో, వాళ్ళు ఎలాగ ఉన్నారు. అయితే వీరు ఈ విధంగా జీవించడం గల కారణం ఏంటంటే అలాంటి ఆయుధాలు ఎందుకు వాళ్ళు పట్టుకున్నారంటే తెగల మధ్య యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లో అనగా ఒక తెగకు మరొక తెగకు యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఎవరైతే ఒక తెగ మీద దాడి చేసి వారు గెలవడం జరుగుతుందో ఆ గెలిచిన ఆ తెగ వాళ్ళు ఆ ఓడిపోయిన తెగ వాళ్ళని చంపేసి వారి యొక్క శరీరాలను వారి యొక్క అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కలిసి చంపేసి వారు ఏం చేసేవాళ్ళంటే తినేసేవారు. ఆ మాంసాన్ని చాలా చక్కగా అద్భుతంగా చాలా టేస్ట్గా కూడా ఉంటుందని ఈ మధ్య చెప్పారు. చాలా బాగుంటుందని వాళ్ళు ఏం చేశారు, ఆ నరమాంస భక్షకులు తినడం ప్రారంభించేవారు. ఎందుకంటే వారికున్న సాంప్రదాయం వారికున్న ఆలోచనలు ఆ రోజు అలా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులన్నీ చూస్తున్న జాన్ పీటర్ గారికి చాలా బాధేసింది. ఇదేంటి, ఒక తెగవారు మరొక తెగవారిని చంపుకొని ఇలా తింటున్నారు, ఇది మంచిది కాదు అని ఆలోచన చేసి ఆయన చాలా ఎంతో వేదనకు గురై ప్రతిరోజు వారి రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవచ్చు. వారి గురించి దేవుని దగ్గర సమయం జరుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, న్యూ హార్వెస్ట్ దీవులో కన్నా అనే ప్రాంతంలో వీరి మిషనరీ స్థావరం పెట్టుకున్నారు. అలా పెట్టుకొని నవంబర్ 5, 1857 తన భార్య మేరీ కూడా అక్కడికి తీసుకుని వచ్చి 3 నెలల తర్వాత ఫిబ్రవరి 12, 1859 ఒక మగ బిడ్డకు జన్మ ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యూ హార్వెస్ట్ దీవుల్లో జాన్ పీటర్ గారికి అలాగే మేరీ గారికి ఒక చక్కని మగ బిడ్డ పుట్టాడు. ఆ మగ బిడ్డకు పీటర్ అనే పేరు కూడా నామకరణం జరిగింది. ఎక్కడంటే వాళ్ళు సేవ చేస్తున్న ఆ ప్రాంతంలో. ఆ తర్వాత మేరీ గారికి చూడండి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. ఎందుకంటే అప్పటి వాళ్ళు చాలా చక్కగా జీవించారు. ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు తిరిగి వచ్చింది కనుక అక్కడ ఉన్న జీవన విధానం, ఈ యొక్క హార్వెస్ట్ దీవులో ఉంటున్న జీవన విధానం, వాళ్ళ తినే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కాబట్టి చాలా విపరీతమైన జ్వరం వచ్చి చూడండి 2 వారాలకు మార్చి 3వ తేదీన 1859లో మేరీ మరణించింది. నేను ఆలోచన చేశాను, ఫిబ్రవరి 12వ తారీఖున పీటర్ పుట్టారు, మార్చి 3వ తారీఖున ఎవరు మేరీ చనిపోయింది. ఇప్పుడు పీటర్ ఎన్ని సంవత్సరాలు? మరి జాను పీటర్ ఎలాగ చూసుకున్నాడు? అక్కడ దేవుని సేవ చేయాలి, ఈ యొక్క నరమాంస భక్షులను మార్చాలి, వారి రక్షణకు ప్రార్థన చేయాలి, వారికి సువార్త ప్రకటన చేయాలి. అలా చేయాలంటే ఆయన మీద ఎంతో భారం ఉంది. ఆ భారమే కాదు కానీ తన భార్య చచ్చిపోయింది. తన భార్య చచ్చిపోవడం కాదు కానీ చిన్న పిల్లవాడైన పీటర్ని ఎలాగా పెంచాలి, ఎలాగ చూసుకోవాలి, ఎలాగ అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాలని చాలా బాధపడుతూ వచ్చారు. చూడండి, అక్కడ ఒక చిన్న మాట ఉంటుంది. అలా బాధపడుతున్నా కానీ పీటర్ కూడా చాలా అనుభవ పాలై పీటర్ కూడా వెంటనే చనిపోతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని సేవ చేయడానికి వెళ్ళిన జాన్ పీటర్ గారు తన కర్మ బాగా చచ్చిపోయింది. పుట్టిన కొన్ని రోజులకే తన కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో సేవ చేయగలరు కదా. కానీ జాన్ పీటర్ చూడండి ఎంత ధైర్యం వహించారు, ఎంత ధైర్యం కలిగి దేవుని సన్నిధానంలో పోరాడుతూ వచ్చాడో చూడండి. చాలా గొప్పగా అతను ఆ దేవుని సన్నిధిలో గలుగుతూ అదే సమయంలో అనగలుగుతూ ఉన్నా సరే వారి దేహాలను పాతిపెట్టి వాటిని ఆ దీని ప్రజలు ఎక్కడ తీసుకుంటారని భయపడి వారి సమాధుల వద్ద రోధిస్తూ ప్రతిరోజు కూడా కాపాడాల్సేవారు. ప్రతిరోజు కూడా ఎందుకు తెలుసా, చనిపోయారు, పాతిపెట్టారు. ఈ నరమాంస భక్షకులు
మనుషులు వాసన ఎక్కడ వచ్చి ఆ సంబంధం తీసి నా భార్య నా పిల్లగారు తీసి తిరిగేస్తారేమోనని ఈ జాన్ పేటర్ గారు చాలా భయపడి ఏం చేసేవాడు, ఆ సంబంధం వద్ద కూర్చొని ఎవరు రాకుండా చూస్తూ వచ్చారు. ఎంత బాధాకరమైన విషయం చూసారా. తన భార్య చనిపోయి పక్కన పెడితే ఒక వ్యక్తి వచ్చి తీసి తింటా ఉంటే ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేశారా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా చూడండి, ప్రతిరోజు వారి యొక్క సంబంధం దగ్గర రోగిస్తూ చాలా చాలా బాధపడుతూ వచ్చేవారు. తన న్యూ హాబిట్స్ వచ్చిన 4 నెలలకే అంత కూడా నా జీవితం ఇంత చీకటి ఎందుకు అయిపోయింది, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయిందని చాలా రోజులు బాధపడుతూ వచ్చారు. కానీ ఎంత బాధపడినా క్రీస్తు ఆయన ఎంత ధైర్యం తెచ్చుకున్నాడంటే, నా దేవుడు ఈ జీవితాన్ని అనుగ్రహించాను, ఈ జీవితం ప్రభు కొరకు కనుక నా జీవితంలో ఎన్ని చీకటి ఆనవాలు కనబడుతున్నా నా క్రీస్తు కొరకు నేను నిలబడాలని చూడండి, ఇక తట్టుకోలేను ఉండలేను అని బాధతో గుండెలు పగిలేలాగా జాన్ పేటర్ గారు రోగిస్తూ ఏం చేశారో చూసారా. 2వ కొరింథీయులకు 4వ వచనము, మత్తయి సువార్త 28వ వచనము, హెబ్రీయుల రాసిన పత్రిక 13:5 వచనాలు. ఆయన బైబిల్ తీసి చదువుతున్నప్పుడు ఈ మాటలు తన జీవితానికి ఎంతో ఆసక్తికరంగా ఉంది. దేవుడి తన జీవితాన్ని ఆదరించాడు. ఇదిగో జాన్ పేటర్, వారు చనిపోయారని బాధపడదు, వారు నా సన్నిధానంలో ఉన్నారు, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను ప్రోత్సాహపరుస్తున్నాను, ఆదరిస్తున్నా. ఇదిగో నువ్వు వెళ్ళి దేవుడితో సువార్త ప్రకటన చేయమని మరలా దేవుడు జాన్ పేటర్ గారితో మాట్లాడినప్పుడు చూడండి, 2వ కొరింథీయులకు 1:4 తీసుకోవాలి. చూడండి, దేవుడు ఎలాంటి ఆదరణతో తన ప్రజలను ఆదరిస్తున్నాడో అని అంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎంత సమస్యలు కూడా వెతుకుతున్నప్పటికీ కూడా చూడండి, దేవుడు ఒక చక్కని మాట అన్నాడు. ఆ ఆదరణలో ఎన్ని శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించినట్టు శక్తి గల వారు అన్నట్టు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప ఆశీర్వాదం చూశారు. ఆయన ఏ విధంగా తన ప్రజలను ఆదరిస్తూ వచ్చాడో చూశారా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ దేవుడిని ఆదరిస్తావు. జాన్ పేటర్ భయపడదు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడే స్వయంగా అతనితో మాట్లాడినప్పుడు ఆయన చాలా ధైర్యం తెచ్చుకొని ఆయన సేవ చేయడానికి ముందుకు బయలుదేరారు. ఆయన సేవ చేస్తుండగా అనేక మంది మిషనర్లు ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారు, ఏ విధంగా వాళ్ళు చంపేసి హతపరుస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు చంపేసి వాళ్ళు తింటున్నారు, అవన్నీ కూడా తన కళ్ళ ముందు చూస్తూ వచ్చాడు. ఇక్కడ మీరు చూస్తున్నా చూడండి, వాళ్ళు కొంతమందిని కాల్చివేశారు, కొంతమంది యొక్క చాలా చూడండి స్వార్థంగా ఉన్న ఆ ఎలుకలు తెచ్చుడండి వాళ్ళ వెనక్కి ఆ నెక్కి అలాగా ఇక్కడ ఇలా ఏమంటుంది ఆ నెక్కి లాగా గుర్చేసి వాళ్ళు బాధపడుతూ చనిపోతున్నప్పుడు చూడండి ఆయన సంఘటనను కూడా జాన్ పేటర్ తన కళ్ళతో చూశారు. ఇలాంటి భయంకరమైన ప్రజల మధ్య దేవుడు ఎందుకు నాకు తీసుకొచ్చాడు, ఈ సేవని ఎందుకు చేయాలని అప్పుడు ఆలోచన చేస్తూ దేవుడు ఆ దేవునాన్ని ఆయన ఆలోచన చేసి ఏం చేశాడు చూడండి. అక్కడ ఒక మాట అన్నాడు, తన కళ్ళ ముందు చంపడం చూసినాక జాన్ పేటర్ గారు ఆ దీనిలో ఏ కష్టం వచ్చినా, ఎవరికి అనుభవం వచ్చినా ఆ ప్రజలు జాన్ పేటర్ గారిని దూషిస్తూ వచ్చారు. ఎందుకు తెలుసా? ఈ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఇవన్నీ మాకు చెప్తాం. ఈ వ్యక్తి వచ్చినందుకే మాకు మా జీవితంలో కష్టాలు వచ్చాయి, ఈ వ్యక్తి వచ్చినందుకే మాకు అనారోగ్యం వచ్చింది, మాకు నష్టం వచ్చిందని అక్కడ ఉన్న ఆయన ధర్మాంశ పక్షులు అందరూ కూడా ఆయన చూసి తిట్టుకుంటూ ఉండేవారు. ఆయన కానీ జాన్ పేటర్ గారు ఆయన సహనాన్ని కోల్పోక ఆయన ఏం చేస్తున్నారంటే దేవుడు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఒకసారి 2 సార్లు కాదు, ఆయన చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. మీరు చూడండి, జాన్ పేటర్ గారు ఆ సువార్తకి వెళ్ళినప్పుడు ఆ నరమాంస భక్షకులు అందరూ కూడా చాలా శాపమైన ఈటలు తీసుకొని ఆయన వెంటబడి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన చంపడానికి పరిగెత్తుతా ఉన్నప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్ల చాటును దాకుంది, ఆకుల చాటు మధ్య దాక్కున్నాడు. వారికి కనబడినందున కనబడకపోయేసరికి వారందరూ
హల్లెలూయా. ఎంతో కష్టపడ్డాడు, తన జీవితం అంతా కూడా దానికోసమే ప్రయాసపడుతూ వచ్చాడు. అలా ప్రయాసపడి ఆయన ఏం చేశాడని తెలుసా, నమూని అనే ఒక వ్యక్తిని దేవుడికి అప్పగించాడు. దేవుని చేత రక్షించబడ్డాడు. అయితే చూడండి, ఆర్థిక ప్రజలు అతన్ని చంపివేయాలని, ఆ ప్రజలు అతన్ని చంపివేయాలని అతను చూడండి జాన్ పీటర్ గారు తప్పించుకొని మరలా రెండోసారి దాడి చేసినప్పుడు అతన్ని జాన్ గారి కళ్ళ ముందే చంపేశాడు. ఎవరిని? నమూని అనే వ్యక్తి. నువ్వు దేవుడు నమ్ముకుంటావా, దేవుడు ఆశ్రయిస్తావా అని ఆ జాన్ పీటర్ గారి ముందే ఆ నమూని అనే వ్యక్తిని చాలా భయంకరంగా చంపేసిన కానీ అక్కడ స్థానం కోల్పోలేదు. ఒక రోజు సువార్త ప్రకటన చేసి ఒక ఇంట్లో అతను విశ్రాంతి తీసుకుంటున్నారు జాన్ పీటర్ గారు. అది ఒక చిన్న గుడిసె లాంటిది, ఇక్కడ కొద్దిగా పెద్దగా కనబడుతున్నటువంటి చిన్న గుడిసె అతను విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నరమాంస భక్షకులు అతను చుట్టుముట్టి ఆ గుడిసెను అన్ని పెట్టడం జరుగుతుంది. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలి అని అనుకున్నప్పుడు అది ఏ పరిస్థితి అయినా చాలా చాలా సింపుల్ గా రక్షించడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, గుడిసెలో తెలుస్తుండగా ఆ ప్రజలు వచ్చి నిప్పు పెట్టారు. కానీ దేవుడు అద్భుతంగా సుడిగాలిని పంపి వెంటనే వర్షాన్ని రప్పించి ఆ మనుషులన్నీ కూడా ఆర్పేశాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని రక్షించి దాన్ని కాపాడుకోవాలి, తన ద్వారా సువార్త ప్రకటించాలని అనుకున్నప్పుడు ఆ సమయంలో సుడిగాలి రావడం, ఆ సమయంలో వర్షం రావడం, ఆ మంటలన్నీ కూడా ఆగిపోవడం అని ఆ సంగతిని చూసిన ఆ నరమాంస భక్షకులు చూడండి చాలా జాగ్రత్తగా ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. ఏం తెలుసా, ఇది చూసిన ఆర్థిక ప్రజలు అమ్మో వారు దేవుడే ఆయన రక్షిస్తున్నారని తెలుసుకొని జాన్ పీటర్ గారి దగ్గరికి వెళ్ళడము, ఆయన చంపడానికి రావడం అదంతా కూడా మానేయడం జరిగింది. అదే ఎందుకు తెలుసా, ప్రతిసారి కూడా తప్పించబోతున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, జాన్ పీటర్ ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా వారిని రక్షిస్తూ వచ్చారు. సరే, ఈ యొక్క మాట కూడా అందులో ఒక భాగంగా ఉంది. ఎందుకంటే ఇదిలో యుగ సమాప్తి వరకు నేను నీతో ఉన్నాను, భయపడకండి అని అన్నాడు. శిష్యులతో మాట్లాడుతున్న సంఘటన. యుగ సమాప్తి అంటే నువ్వు అర్థమేంటి, ఇప్పుడు నువ్వు కలవకుండాను కాదు, నువ్వు చచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఆ మాట చూసారా, దేవుడే ఆయన రక్షిస్తున్నాడని ఆ దేవ ప్రజలు ఆయన దగ్గర రావడం చేశారు. అలాగే జరిగిన తర్వాత జరిగినది వారిని ఎంతగా హాని చేయాలని ప్రయత్నించిన, ఎంతగా ద్వేషించిన, మంత్ర విద్యలు భూత వైద్యాలు ఎన్నో ఆయన మీద ప్రయత్నం చేస్తూ వచ్చిన జాన్ పీటర్ గారు మాత్రం వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టారు. మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఎందుకైనా సువార్త ప్రకటించడం అని అనుకోలేదు. వారిని అదే విధంగా ప్రేమతో చూస్తూ వారిని ప్రేమించి చూడండి, వారి కొరకు కొన్ని సైగ ద్వారా వారికి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ భాష ఎందుకు రాదు, వీణ భాష వారికి రాదు, ఆ ఏం చెప్తున్న అర్థం రాదు. కాబట్టి వాళ్ళని పరిశీలించిన జాన్ పీటర్ గారు కొన్ని సైగలు నేర్చుకొని వారికి దేవుని సువార్తను ప్రకటన చేయడం మొదలుపెట్టారు. అయితే ఒక రోజు ఆ ప్రజలు నీరు లేక చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. వర్షం పడక ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక నూతిని తానే తవ్వడం ప్రారంభించారు. ఎవరు? జాన్ పీటర్ గారు. అలా తవ్విన తర్వాత ప్రజలకు నీరు ఆకాశం నుంచి మాత్రమే వస్తుందని తెలుసు. కానీ ఇతను చేసిన పనికి వారికి చాలా మీరు ఎంతో అనుకున్నారు. వాళ్ళకున్న ఆలోచన వర్షం పడితేనే వాటర్ కనుక్కున్నారు. కానీ చక్కని ఒక గోధుమ తవ్వి, ఒక చిన్న బావిని తవ్వి అందులో నుంచి ఆ నీటిని అందించినట్టుగా ఆయన ఎంతో చక్కని పని చేస్తూ వచ్చిన ఆ పని వాళ్ళు చాలా గదిగా చూస్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఎవరు కూడా సహాయం చేయడానికి రాలేదు వారి దగ్గర. అయితే ఒక్కడే శ్రమపడ్డాడు, ఒక్కడే కష్టపడ్డాడు. ఆ నూతిని తవ్విన తర్వాత చూడండి, దేవుడు చక్కని నీటిని వారి మీద చేశాడు. ఎప్పుడైతే నీళ్ళు వారికి లభించిన జరిగిందో చూడండి, అక్కడ ఒక మాట అంటారు. అది చూసిన ప్రజలు జాన్ పీటర్ గారు దేవుడే భూమిని నిర్వహించారని దేవుడు నమ్మడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు ప్రజలను రక్షించాలంటే ఏదైతే అద్భుతం చేశారు. వాస్తవానికి నీళ్ళు అక్కడ ఉంటాయి, తన ప్రజలకు ఒక అద్భుతం కావాలి. ఆ నీళ్ళను ఎప్పుడైతే ఆయన నూతి నుండి రావడం జరిగిందో చూడండి, వారందరూ కూడా ఆయన మీద కొద్దిగా విశ్వాసం ఉంచడం, దేవుడు నమ్మడానికి ఆయన పని చేసుకొచ్చాడన్న సందర్భంగా మంచిదా ఈ మంచినీటి కారణం చేత చూడండి వాళ్ళకి సువార్త చెప్పడానికి జాన్ పీటర్ గారికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. దీంతో వాళ్ళతో చక్కని సన్నిహితంగా వాళ్ళు వెలుగుతూ, వాళ్ళతో సహవాసం చేస్తూ,
వారందరికీ కూడా సువార్త ప్రకటించగా చూడండి దేవుడు ఎంత గొప్ప పని చేశాడంటే ఆ ప్రజలందరూ కూడా దేవుడు నమ్మకొని దేవుడు సోదరక్షించారు. దేవుడు ఎంతటి గొప్పవాడని ఆలోచించారు. నరమాంస భక్షకుల మధ్య సేవ చేయాలంటే అది ఆశమాసి కాదు. ఎంతో ప్రాణాలకు తెగించి వెళ్ళవలసిన సందర్భం కనుక అలాంటి ప్రాణత్యాగం చేయడానికి కూడా ఆయన వెనుకాడకుండా ఆయన వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటించి ఆ ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామంలో రక్షించబడుతూ వచ్చారు. అది మాత్రమే కాదు చూడండి. దాని తర్వాత జాన్ గారు 1864లో మిస్ మార్గరెట్ గారు వివాహం చేసుకున్నారు. ఈమె కూడా మిషనరీ సేవకు అప్పగించింది కాబట్టి ఆమె కూడా చాలా చక్కని సేవ చేస్తూ వచ్చారు. అయితే వీరిరువురు కూడా ఏం చేశారంటే మరొక ప్రాంతానికి వెళ్ళారు. ఆ మరొక ప్రాంతం పేరు అనిమా అని అంటారు. ఆ అనిమా ప్రజలు కూడా నరమాంస భక్షకులే. అయితే ఆ నరమాంస భక్షకుల మధ్య సేవ చేయడం ప్రారంభించారు. ఎప్పుడంటే 1869 అక్టోబర్ 24న వాళ్ళు సేవ చేయడం ప్రారంభించారు. అక్కడ సేవ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడికి నడిపించడం జరిగింది. వారికి మంచి చదువును, వైద్యము, అలాగే విద్యాభ్యాసము, ఆ తర్వాత చక్కని పాఠశాలను కూడా వారు కట్టడం జరిగింది. అయితే వారు చేసిన గొప్ప పని ఏంటంటే చాలా జాగ్రత్త వినండి. జాన్ పేటర్ గారు అనిమ భాషలోకి బైబిల్ని కొత్త నిబంధనలు తర్జుమా చేశారు. హల్లెలూయా. ఆయనకు అసలు భాష అసలు రాదు. నేర్చుకొని వీరికి ఎలాగైనా సువార్తను ప్రకటించి బైబిల్ అర్థం చేయాలని ప్రభు వారు ప్రేరణ కలిగించడం ద్వారా ఆ భాషను నేర్చుకుని కొత్త నిబంధనలను వాణిక భాషలోకి బైబిల్ తర్జుమా చేసి వారికి అందించడం జరిగింది. అలా దేవుడు ఎంతో మంది అలా నమ్ముకోవడం జరుగుతూ వచ్చింది. ఇలాగ దంపతులిద్దరు ఎంతో శ్రమపడి సేవ చేసి ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగి ఆ దీవులో తిరిగి దేవుడి కొరకు ఎంతో గొప్పగా సేవ చేసుకొని విరాళాలు కూడా సేకరించడం జరిగింది. అయితే మీరు చేసిన సేవ కారణం చేత వాళ్ళ గొప్ప సేవను ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి ఆ టైం ఉన్న స్పర్చన్ గారు ఏం చేశారంటే ఈ యొక్క జాన్ పేటర్ గారిని తన యొక్క సంఘానికి ఆహ్వానించారు. మా సంఘానికి వచ్చి కొద్దిగా వాక్యం చెప్పంటే చూడండి, ఆయన వాక్యం చెప్పి కూర్చున్న తర్వాత స్పర్చన్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం ఎప్పుడో మాట్లాడాలి. ఈ యొక్క స్పర్చన్ గారు ఏమని పరిచయం చేశారంటే తన సంఘానికి చూడండి, వాళ్ళ నరమాంస భక్షకుల రాజు ఇతడే అని చూపించగలిగారు. అతను కలిసి చేశాడు. నరమాంస భక్షకులకు రాజు ఇతను జాన్ పేటర్ అని తన సంఘస్థులకు పరిచయం చేశారు. ఎందుకు వాళ్ళని పరిచయం చేయడం గల కారణం అంటే ఆయన చేసిన సేవ, ఆయన తీసుకున్న నిర్ణయం చూడండి. నిజమే, దేవుడు జాన్ పేటర్ గారిని నరమాంస భక్షకులను మార్చడానికి వారికి రాజుగా ఎన్నుకున్నాడు జాన్ పేటర్ గారు. సో అందుకని చార్లెస్ స్పర్జన్ గారు తన సంఘానికి ఈయన నరమాంస భక్షకుల రాజు అని ఆయన పరిచయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత చూడండి, ఇలాగ దేవుడు సేవ గొప్పగా చేస్తూ ఆ 1905లో మార్గరెట్ గారు చనిపోయారు, రెండవ భార్య. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1907 సంవత్సరం జనవరి 28న జాన్ పేటర్ కూడా తన సేవను ముగించి ప్రభువును నిద్రించడం జరిగింది. అయితే వారు నిద్రించి చక్కటి సేవలు చేస్తూ వచ్చారు. వారి జీవిత కాలంలో వారు తెలియజేసిన ఒకటే ఏంటంటే చూడండి, జాన్ పేటర్ గారు తన డైరీలో ఇలా రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ దేవుడు నాకు ఇంకొక ప్రారంభాన్ని, ఇంకొక జీవితాన్ని కనుక దయచేస్తే దానిని కూడా నేను న్యూ హైబ్రిడ్ దీవుల్లో రక్షణ పొందని వాళ్ళ కొరకై నా జీవితాన్ని కాలపోస్తుందని చెప్పి ఆయన తన డైరీ రాస్తున్నారు. దేవుడు మరొక జీవితం నాకు ఇస్తే కనుక ఆ జీవితం కూడా నాకు న్యూ హైబ్రిడ్ దీవులు ఉన్న ప్రజల కొరకు నేను కాలపోస్తుందని ఆయన 1905వ సంవత్సరం జనవరి 28న ప్రభుత్వాన్ని వారిని నిర్ణయించింది. ఆ తండ్రి రాష్ట్రం నెక్స్ట్ సో అలాగా అతను ప్రభుత్వాన్ని నిర్ణయించి చాలా గొప్ప సేవలు చేస్తూ వచ్చారు. మీరు ఆలోచన చేయండి, జాన్ పేటర్ గారు తీసుకున్న నిర్ణయం, ఆయన జీవించిన విధానం, నరమాంసకుల భక్తుల మధ్య ఆయన చేసిన సేవ ఎంత గొప్పగా ఆలోచన చేస్తూ దయచేసి అందరు కలుపుస్తున్నాం ప్రార్థన చేస్తూ